అందరికీ నమస్తే అండి. నేను చెప్పేది ఏంటిది అంటే పెళ్ళి చేసుకునే అబ్బాయిలకు మాత్రమే ఈ వీడియో. నా కొడుకులు లాంటి వాళ్ళే కావచ్చు, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళే కావచ్చు. నాకైతే అబ్బాయిలు లేరు, 2 అమ్మాయిలు. పెళ్ళి అయితే అయిపోయింది. మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోండి, లేదా మీ సొంత నిర్ణయంతోటన్నా పెళ్ళి చేసుకోండి. మా దోస్తు వాళ్ళ కొడుకుది పెళ్ళి అయ్యి 3 నెలలే అయిందంట. 3 నెలలకే అమ్మని ఏడిపించుకుంటా ఏదో దోస్తు చెప్పిండని చేసుకున్నా. ఇవాళ మా దోస్తులు వద్దంటారు, ఏడిపించుకుంటామా, నేను చదువుకుంటా అంటుండంట. నీకు ఒక అక్కో చెల్లో ఉంటే ఆ బాధ అర్థమవుతుంది నాన్న. ఆ దోస్తుల కోసం బతికేటోళ్ళు దోస్తులతోటే బతకండి, పెళ్ళిళ్ళు చేసుకోకండి. పరాయి పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని దోస్తులు చెప్పిరని ఇలా చేసుకొని ఇలా దోస్తులు వద్దన్నారని ఏడిపించుకొని నిందనెత్తిలేసి పుట్టింటికి పంపించకండి. మీకు ఒక అక్కో చెల్లో ఉంటే అర్థమవుతుంది ఆ బాధ. మీకు చిన్న కష్టం వచ్చిన 1 రూపాయి అవసరం పడ్డా, 1000 అవసరం పడ్డా ఇటు నీ తల్లిదండ్రులు అటు అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే పెడతారు. వాళ్ళ సంపాదనకు వాళ్ళ ప్రేమకు వెలగట్టలేవు. అదే దోస్తులు 1 రూపాయి పెట్టినా, అరే పలానాడు 1 రూపాయి పెట్టినరా అని లెక్క కడతారు. గుర్తుపెట్టుకున్నానా, నీ జీవితం మంది మాటలేని ఆగం చేసుకోవద్దు. ఎందుకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మంది మాటలు ఎప్పుడూ మంది మాటలే.